వచ్చే నెల ఫిబ్రవరి 13న జరిగే ఏపీ రాష్ట్ర న్యాయవాదుల బార్ కౌన్సిల్ ఎన్నికల్లో కౌన్సిల్ మెంబర్గా పోటీ చేస్తున్న ప్రముఖ సీనియర్ న్యాయవాది చింతపల్లి రాంబాబు తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. 24x7గా అందరికీ సుపరిచితులైన చింతపల్లి రాంబాబు గతంలో విశాఖ బార్ అసోసియేషన్ కార్యదర్శిగాను, అధ్యక్షులుగా మరో పర్యాయం బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా కడ్లీ న్యూస్తో ఆయన మాట్లాడుతూ తనకు కేటాయించిన సీరియల్ నెంబర్ 84పై ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులందరికీ నా నమస్కారాలండి. నా పేరు చింతపల్లి రాంబాబు, విశాఖపట్నం న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షుడిని. మొట్టమొదటిసారిగా బార్ కౌన్సిల్ మెంబర్గా కంటెస్ట్ చేస్తున్నాను విశాఖపట్నం నుంచి. మరి బార్ కౌన్సిల్ మెంబర్గా అయ్యాక చేసే పనులు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఎన్నికైన తర్వాత ఇన్సూరెన్స్ లాయర్లందరికీ కూడా 50 to 55,000 ఉన్న అడ్వకేట్స్కి ఇన్సూరెన్స్లు బార్ కౌన్సిల్ ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం సగము బార్ కౌన్సిల్ సగము కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకవేళ గవర్నమెంట్ వారు ఇన్సూరెన్స్కి ఇవ్వకపోతే మొత్తం కూడా అందరికీ బార్ కౌన్సిల్ ద్వారానే కట్టి ఆ డబ్బులు బార్ కౌన్సిల్కి ఏ రకంగా రిసీవ్ చేయాలనేది ఒక కార్యక్రమం. రెండో కార్యక్రమం ఏంటంటే జూనియర్ న్యాయవాదులకి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు బార్ కౌన్సిల్కి వెళ్లకుండా ఇంట్లోనే కంప్యూటర్లో వాళ్ళ సర్టిఫికెట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి వాళ్ళకి క్లియర్ అయ్యాక ఒక డేట్ ఇచ్చుకొని బార్ కౌన్సిల్కి ఓత్ తీసుకోవడానికి మాత్రమే అమరావతి వెళ్ళే అవకాశం. మూడో కార్యక్రమం ఏంటంటే ప్రతి బార్కి రాష్ట్రంలో ఉన్న బార్ అసోసియేషన్లో అన్నింటిలో కూడా వాష్రూమ్స్ లేడీస్ అవ్వచ్చు, కక్షిదారులు కావచ్చు, మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కట్టడానికి బార్ కౌన్సిల్ తరఫున నేను కృషి చేస్తానని. నాలుగో కార్యక్రమం బెంచ్ అండ్ బార్ రిలేషన్షిప్, అది కూడా డెవలప్ చేస్తాం. ఐదో కార్యక్రమం కోర్టు ఫీజు రూల్స్, ఎప్పుడో పాతది చట్టం, అది రూల్స్ మార్చాలి. కోర్టు ఫీజు కూడా న్యాయవాదులకి రూలు యాక్ట్లో చాలా తక్కువ ఉంది, అది ఎప్పుడో పాతది కాబట్టి బార్ కౌన్సిల్ మెంబర్ అయ్యాక అది కూడా చర్చించి కోర్టు ఫీజు రూల్స్ మార్చడం జరుగుతుంది. ఐదో కార్యక్రమం సక్సెషన్ ఓపీకి ఆర్బిట్రేషన్ ఓపీకి డిఫరెన్స్. మన తండ్రి మన పేరున ఏదన్నా డిపాజిట్ చేస్తే అది ₹1 కోటి అయితే ఆ ₹1 కోటి మన డబ్బు మనం తీసుకోవడానికి సక్సెషన్ ఓపీకి వెళ్తే మన ₹1 కోటి మనం తీసుకోవడానికి అయ్యే ఖర్చు 20 లక్షలు, కోర్టు ఫీజు అయితేనే మాత్రం ఖర్చు. అదే ఆర్బిట్రేషన్ ఓపీలో ₹300 కోట్ల ఆర్బిట్రేషన్కి ₹300 కోట్ల ₹300 ఓన్లీ కోర్టు ఫీజు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆర్బిట్రేషన్ ఓపీలో ₹300 కోట్ల సంబంధించి కోర్టు ఫీజు గవర్నమెంట్ వారు పెంచుకోవచ్చును. సక్సెషన్ ఓపీ మన డబ్బు మనం తీసుకోవడానికి అంత ఖర్చు పెట్టాల్సిన పని లేదు, అది తగ్గించాలి. ఎందుకంటే మన డబ్బు డిపాజిట్ చేశారు, అది తీసుకోవడానికి ఎస్ఓపీ వేసాం, దానికి అంత ఖర్చు మన డబ్బు మనం తీసుకోవడం కావడం అనేది కరెక్ట్ కాదనేది ఆరో కార్యక్రమం. మరో కార్యక్రమం ఏంటంటే మఫిసల్ నుంచి హైకోర్టు న్యాయమూర్తులుగా ఇంకా ఎక్కువగా న్యాయమూర్తుల ఏర్పాటు, అదేవిధంగా డిజిగ్నేటెడ్ సీనియర్స్ అంటే హైకోర్టులో డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసి హైకోర్టులోనే కాకుండా మఫిసల్ నుంచి కూడా డిజిగ్నేటెడ్ సీనియర్స్గా తీసుకునే అవకాశం కల్పిస్తానని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇంకా కార్యక్రమాలు చాలా బార్ కౌన్సిల్లో చేయాల్సినవి ఉన్నాయి, నాకు అవగాహన ఉంది, అది చేస్తాను. మరి విశాఖపట్నం న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కూడా కార్యక్రమాలు చేసాం. ఇంకా బార్ కౌన్సిల్లో వెల్ఫేర్ స్టాంపు, అదేవిధంగా అడ్వకేట్లు డెత్ కాంపెన్సేషను, అదేవిధంగా అడ్వకేట్ల పెన్షను, ఇవన్నీ కూడా కార్యక్రమాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా అందరితో చర్చించి తప్పకుండా సరైన పద్ధతిలో అందరూ హ్యాపీగా ఉండేలా చేస్తానని తెలియజేసుకుంటున్నాను. ఇంకా ప్రెసిడెంట్గా నా పేరు 24/7 అంటారు. ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాక ఉదయం 11, 10:30 గంటలకు వస్తే మళ్ళీ సాయంత్రం 7 గంటల దాకా అక్కడే ఉండి కోర్టులోనే ఉండి అన్ని కార్యక్రమాలు చూసుకొని వచ్చేవాడిని. మరి ఆ రోజు సంతకం పెట్టడానికి కానీ ఏదైనా డిస్ప్యూట్ వచ్చినా ఏదైనా కంప్లైంట్ వచ్చినా జడ్జి కలవాలన్నా అప్పటికప్పుడే క్లియర్ చేసుకొని ఇంటికి రావడం జరిగేది. అందుకనే నన్ను 24/7 అంటారు. మరి నేను ప్రెసిడెంట్గా ఫస్ట్ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేశాను స్టేటు, అదేవిధంగా కొత్త బిల్డింగ్ ఓపెనింగ్, మరి ఉమెన్ సెమినార్, నేషనల్ సెమినార్ జస్టిస్ నరసింహ్ గారిని తీసుకొచ్చి చీఫ్ జస్టిస్ గారు తీసుకొచ్చి చేయడం జరిగింది. ఇంకా చాలా కార్యక్రమాలు లేడీస్కి వాష్రూమ్స్ అన్నీ కూడా రెనోవేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా వాటర్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, కక్షిదారుల కోసం అన్ని చిన్న కార్యక్రమాలు అయినా ఫుల్గా ప్రెసిడెంట్గా సంతృప్తికరంగా చేయడం జరిగింది విశాఖపట్నంలో. అదేవిధంగా ఈ రోజున బార్ కౌన్సిల్లో కూడా మీ అందరికీ కూడా హామీ ఏంటంటే నన్ను గెలిపించండి, బార్ కౌన్సిల్లో 24/7 పనిచేసి మీ అందరికీ అడ్వకేట్ ఫెటర్నిటీకి స్టేట్ అంతా కూడా మంచి కార్యక్రమాలు ఏ రకంగా ఉంటాయి, బార్ కౌన్సిల్లో గెలిస్తే ఒక వ్యక్తి ఇన్ని పనులు చేయొచ్చునా అని చూపిస్తానని చెప్పి
మీ ద్వారా రాష్ట్ర న్యాయవాదులందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి నా సీరియల్ నంబర్ 84. కాబట్టి మీరు అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించమని మీ ద్వారా రాష్ట్ర న్యాయవాదులందరికీ కోరుకుంటున్నాను. మరి టైటిలింగ్ యాక్ట్ కూడా వచ్చింది. అప్పుడు 13 జిల్లా ప్రెసిడెంట్లలో నేను ఒక ప్రెసిడెంట్ని. మరి 13 జిల్లా ప్రెసిడెంట్ టైటిలింగ్ యాక్ట్ లో కూడా యాజిటేషన్ బాగా గట్టిగా చేసి విశాఖపట్నం ఒకటిలో ముందుగా ఉండి అదే కో కన్వీనర్ గా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండి సక్సెస్ చేయడం జరిగింది. నమస్కారాలు, ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి.